మీరు ఫేస్ అయిన ఛాలెంజెస్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ. సో నేను 2009 నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు టెస్టింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ యాజ్ అ టెస్టర్గా మనం టెక్నికల్ స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే అసలు టెస్టింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి టెస్టింగ్లో మాన్యువల్ ఆటోమేషన్ అని ఉంది. ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుంటారు స్టూడెంట్స్. ఓకే, సో కోడింగ్ రాని వాళ్ళు కూడా టెస్టర్స్ అవ్వగలరు అంటారా? సో ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఆటోమేషన్ టూల్స్ లాస్ట్ మోర్ దెన్ 10 years నుంచి వాట్ మేక్స్ అ పర్సన్ టు గెట్ అ జాబ్? దే షుడ్ బి 4 things, 4 క్వాలిఫికేషన్స్ ఉండాలి. 4 C's అంటారు దాన్ని. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు అతను ఏం చేస్తున్నాడు ఆ డేటా అంతా రెజ్యూమ్లో ఉండాలి. ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయ్యాక ఏంటంటే స్కిల్ ఇచ్చేటప్పుడు నమ్మచ్చు, జాబ్ ఇస్తాడు నమ్మచ్చు. మనం 10th class ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివి ఉంటాం ఆర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటాం. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ లైక్ త్రిబుల్ కానీ ఈసీ. ఐటీలో మోర్ దెన్ 70% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏఐ బాగా టూల్స్ యూస్ చేసి ఎన్ఐ అయితే లాస్ట్ 1 year నుంచి మా కంపెనీలో సడన్ గా ఆటోమేషన్ షిఫ్ట్ అవ్వడం అనిపిస్తుంది. ఆ క్వశ్చన్కి వెంటనే అవ్వాలని చెప్తాను. ఎందుకంటే పీపుల్ లైక్ నాన్ ఐటీలో వర్క్ చేస్తుంటారు, వాళ్ళు టెస్టింగ్ షిఫ్ట్ అవ్వచ్చు. దే విల్లింగ్ టు చేంజ్ ఫ్రమ్ నాన్ ఐటీ ఐటీ వెళ్ళొచ్చు. బట్ ఈ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సెలీనియం బెటర్ ప్లేయర్ బెటర్ అంటే కెరీర్ గ్యాప్స్ ఉంటుంటాయి లైక్ 4 or 5 years. లెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఆ లెస్ట్ ఆపర్చునిటీస్ని మనం హలో గైస్, వెల్కమ్. ఇఫ్ యూర్ థింకింగ్ టెస్టింగ్ కెరియర్ ఎలా ఉంటుంది ఆర్ నేను స్టార్ట్ చేయొచ్చా అంటే దిస్ వీడియో ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. We have Manohar sir who has 17 plus of experience into software testing. He has worked into different MNC companies. So let's start the session and learn from his experience. So మీకు 17 years of experience ఉంది కదా సార్ ఇంటూ డిఫరెంట్ కంపెనీస్లో. సో మీరు ఫేస్ అయిన ఛాలెంజెస్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ స్టూడెంట్స్ కోసం ఒకసారి చెప్తే బాగుంటుంది సార్. సో గుడ్. సో నేను 2009 నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు సో ఓన్లీ 2 or 3 టూల్స్ ఉండే ఒక మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు. బట్ రాను ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే వీ హ్యావ్ మోర్ దెన్ 30 డిఫరెంట్ సెట్ ఆఫ్ టూల్స్. సో ఈ టూల్స్ మేము నేర్చుకునేటప్పుడు చాలా ఛాలెంజ్ ఫేస్ చేసాం. సంథింగ్ లైక్ స్కిల్స్ అప్డేట్ కోసమైనా లైక్ టెక్నాలజీ అప్డేట్ కోసమైనా ఇలా చాలా ఛాలెంజ్ ఫేస్ చేసాం. బట్ ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే లైక్ 2009 యూస్ చేసిన టెక్నాలజీస్ అండ్ 2025లో టెక్నాలజీస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే సార్, సో టెస్టింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు? అంటే ఎలా గ్రో అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ యాజ్ అ టెస్టర్గా మనం టెక్నికల్ స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే అసలు టెస్టింగ్ అంటే ఏంటి, ఏ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని టెస్ట్ చేయాలి, అసలు టెస్టింగ్ చేసేటప్పుడు మెయిన్ ఎజెండా ఏంటి. సో చాలామంది అపోహ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఆటోమేషన్ తీసుకోండి బాగుంటుంది అంటారు. కానీ అలా వే కాకుండా ఫస్ట్ మాన్యువల్ ప్రాసెస్ తెలిస్తే మన టెస్టింగ్ సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత అదే ఫ్రెషర్ నుంచి గ్రోప్ అయ్యి ఎక్స్పీరియన్స్ లెవెల్ కూడా వెళ్ళినప్పుడు ఆటోమేషన్ లాంటివి అడ్వాన్స్ టూల్స్ లైక్ ప్లేరైట్ అయినా అలా సెలీన్ అయినా చాలా అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి. సో యాజ్ అ ఫ్రెషర్గా అయితే ఫస్ట్ టెక్నికల్ స్ట్రాంగ్గా ఉండే టెస్టింగ్ మీద, దాని తర్వాత మీ స్కిల్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే సార్, సో దాని రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు మనకి టెస్టింగ్లో మాన్యువల్ ఆటోమేషన్ అని ఉంది. సో వాట్ డూ యూ సజెస్ట్ దట్ ఫస్ట్ మాన్యువల్ నేర్చుకొని ఆటోమేషన్ నేర్చుకోమంటారా, లేకపోతే మాన్యువల్తో పాటు ఆటోమేషన్ నేర్చుకోమంటారా? ఎస్, ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుంటారు స్టూడెంట్స్. ఫస్ట్ మాన్యువల్ ప్రాసెస్లో మనకి అసలు అప్లికేషన్ ఓరియంటెడ్గా లైక్ ఇనిషియల్ థింగ్ లైక్ టెస్ట్ కేసెస్ రాస్తూ ఉంటాం. ఈ టెస్ట్ కేసెస్ వల్ల ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ఓరియంటెడ్ అనే నాలెడ్జ్ మనకి అప్లికేషన్ నాలెడ్జ్ ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల అదే బేస్ చేసుకుని అదే అప్లికేషన్ మనం ఆటోమేషన్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మాన్యువల్ నేర్చుకున్న తర్వాతనే ఆటోమేషన్ నేర్చుకోవడం అనేది కరెక్ట్. మళ్ళీ చెప్తున్నాడు, మాన్యువల్ నేర్చుకున్న తర్వాతనే ఆటోమేషన్ నేర్చుకోవాలి. ఎందుకంటే మాన్యువల్లో టెస్టింగ్ సంబంధించిన ప్రతి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆటోమేషన్ వెళ్ళినప్పుడు వేర్ వీ హ్యావ్ అప్లికేషన్, డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఇస్తారు, దానికి స్క్రిప్ట్స్ రాయమంటారు. అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ లేకుండా మనం ఆటోమేషన్ ఎలా చేస్తాం? అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అంతా మాన్యువల్లోనే కవర్ అవుతుంది మనకి. ఓకే, సో కోడింగ్ రాని వాళ్ళు కూడా టెస్టర్స్ అవ్వగలరు అంటారా? ఎస్, 2009 నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను నాన్ ప్యూర్ ఐటీ గైని, అంటే నాన్ టెక్నికల్ పర్సన్ నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు. సో అప్పుడు ఓన్లీ మాన్యువల్ ప్రాసెస్ ఉండేది, అక్కడ ఎక్కడ టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. బట్ ఆటోమేషన్ వెళ్ళినప్పుడు ఏదో స్క్రిప్టింగ్ నాలెడ్జ్ రావాలి, లైక్ జావా అయినా జావా స్క్రిప్ట్ అయినా పైథాన్ నేర్చుకున్నప్పుడు సో ఆటోమేషన్ ద్వారా మనం చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం టెక్నికల్గానే ఆలోచించి మాన్యువల్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆటోమేషన్ నేర్చుకోండి. ఆటోమేషన్లో కూడా నాలెడ్జ్ కోడింగ్ ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ అ స్టెబిలిటీ జాబ్ ఆర్ ఈజ్ అ కెరియర్ టైమ్ గోల్ జాబ్? మనం యూజ్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా ఎండ్ ఆఫ్ ద డే వచ్చినప్పటికీ ఆ యూజర్ని సాటిస్ఫై చేయాల్సిందే. అంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూగానే ప్రోడక్ట్ ఉండాలి.
ఆ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రోడక్ట్ ఉండాలనుకుంటే దాన్ని టెస్ట్ చేయాల్సిందే. అంటే ఎండ్ ప్రోడక్ట్ ఏ ఎండ్ యూజర్ దగ్గరికైనా ఆ ప్రోడక్ట్ టెస్ట్ చేసే వస్తుంది కాబట్టి టెస్టింగ్ ఫ్యూచర్ స్కోప్ 80% పడిపోదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం లైక్ డే బై డే స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ వెళ్తేనే అది కరెక్ట్ వే. ఓకే. సో టెస్టింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా సార్. మీరు బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేసినవేంటి? అండ్ యాస్ ఎ బిగినర్స్ టెస్టింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. సో వేరస్ లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ నుంచి చూస్తే ఏ స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా సరే అది మళ్ళీ కోడ్ రాయాల్సిందే, ఎర్రర్ వచ్చేస్తుంటుంది. సో ఇది మీరు ఎలా స్టూడెంట్స్‌కి చెప్తారు సార్? లైక్ ఛాలెంజ్ ఫేస్ చేసినవి కానీ వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అనేది? ఫస్ట్ థింగ్ ఈజ్ రీడింగ్ స్కిల్స్ మంచిగా ఉండాలి ఇక్కడ. అంటే మనకి ఒక కస్టమర్ ఇచ్చిన డాక్యుమెంట్ అయినా ఒక ఇచ్చిన ఇన్పుట్ అయినా మనం ప్రాపర్గా అనలైజ్ చేయాలి. వాడు ఏం కావాలనుకుంటున్నాడు, వాడు ఏ విధంగా అప్లికేషన్ చూడాలనుకుంటున్నాడు, ఆ రీడింగ్ స్కిల్స్ ఉండి ఆ టెక్నికల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆ రిక్వైర్మెంట్స్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఎస్ యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్. ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఛాలెంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూగానే తీసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనాలిసిస్ చేసి కస్టమర్ ఇచ్చే ప్రతి థింగ్ లైక్ ఫంక్షనల్ చెక్స్ అయినా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా అది టెస్టింగ్ వాడికి చాలా బిగ్ టాస్క్లా ఫీల్ అవ్వాలి. సో కాబట్టి ఎస్ రీడింగ్ స్కిల్స్ బేస్ చేసుకొని టెక్నికల్గా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనాలిసిస్ చేయడమే కరెక్ట్ వే. ఓకే. సో డూ యూ థింక్ దట్ సర్టిఫికేషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఫ్రెషర్‌కి చాలా ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారా? ఎస్ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే ఎస్ ఫస్ట్ మనం ఆ కోర్స్ కాంటెంట్ ప్రకారంగా టెస్టింగ్ టూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మనం ఎక్స్పర్ట్ అయినప్పుడు ఎస్ దేర్ ఆర్ ఫ్యూ లైక్ ఇనిషియల్ లెవెల్ లైక్ టూల్స్ లైక్ సర్టిఫికేషన్ టూల్స్ ఉన్నాయి. లైక్ ISTQB ఉంటుంది, లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టెస్టింగ్ క్వాలిటీ బోర్డ్ అని. ఇది మనకి లైక్ ఫౌండేషన్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో బట్ మీరు ఆ ISTQB లెవెల్ మనకు సర్టిఫికేషన్ క్లియర్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ టెస్టింగ్ ఇట్ సెల్ఫ్. సో 2 or 3 years వరకు ISTQB సర్టిఫికేషన్ ఇవ్వకపోవడమే కరెక్ట్. ఎందుకంటే మనం టెక్నికల్గా ప్రూఫ్ చేసుకోవాలనుకుంటే కంపెనీకి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ క్లయింట్ ఎలా ఇంటరాక్ట్ అవుతాం, ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ మనకుంటాయి, ఏ సందర్భంలో డిఫెక్ట్ రేస్ చేయాలి, ఇవన్నీ టెక్నికల్గా ప్రూఫ్ చేసుకోగలం. దాని తర్వాతనే ISTQB సర్టిఫికేషన్ వెళ్ళడం కరెక్ట్. డైరెక్ట్గా ISTQB సర్టిఫికేషన్ ఎన్రోల్ చేసుకోన్నది చాలా డేంజర్ జోన్ అది మనకి. ఓకే. సో ఫ్రెషర్స్ బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే టెస్టింగ్ తీసుకోవాలా, డెవలప్‌మెంట్ తీసుకోవాలా అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా! మీరిచ్చే సజెషన్ ఏంటి సార్? సో వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో లైక్ సార్ నేను టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ కోడింగ్ స్కిల్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నేను డెవలప్మెంట్ సైడ్ ఫేస్ చేయమంటాను. లేదు సార్ నాకు కోడింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి, కోడింగ్ స్కిల్స్ తక్కువ ఉండాలి, అలాంటి తక్కువ బేసిస్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా అది టెస్టింగ్ అయితే కరెక్ట్. ఎందుకంటే ఈ టెస్టింగ్లో మనకి మ్యాక్సిమం ఓన్లీ 30-40% కోడింగ్ ఉంటుంది. యాజ్ అ డెవలపర్ పాయింట్ ఆఫ్ కంపేర్ చేస్తే 30-40% కోడింగే ఉంటుంది. కానీ మన డెవలపర్ ఎంత కష్టపడతాడో మనం కూడా అంతే కష్టపడతాం. ఎందుకంటే డెవలపర్ చేసిన వర్క్ని సేమ్ వేగా నేను కూడా ప్రెజరైజ్డ్ బేస్ చేసుకొని అప్లికేషన్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది. డెవలపర్ పాయింట్ ఆఫ్ ఎంత ప్రెజర్ ఆర్ ఎంత ఎంజాయ్ చేస్తాడో QA పాయింట్ ఆఫ్ వ్యూగా టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే ప్రెజర్ ఉంటుంది, అదే ఎంజాయ్ రోజుకు మన ఛాలెంజ్గా ఫేస్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న ఆటోమేషన్ టూల్స్ ఏంటి సార్? లాస్ట్ మోర్ దెన్ 10 years నుంచి ఆల్వేస్ ఎవర్ గ్రీన్ సెలీనియం. మన కంపెనీలో మోర్ దెన్ 80% పీపుల్ ఆర్ యూజింగ్ సెలీనియం. అలా కాకుండా లాస్ట్ 2 years నుంచి ట్రెండ్ వచ్చినాయి ఏంటంటే ప్లే రైట్. అంటే దీని కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చాయి. ఆ ప్లే రైట్ ఉంది, సైప్రెస్ అని ఉన్నాయి. బట్ ఎనీహౌ ఇది కాకుండా ఇనీషియల్ స్టేజ్ ఒక మోర్ దెన్ 14 years బ్యాక్ వెళ్తే మనకి UFT ఉండేది. అది కొంచెం కస్టమైజ్డ్ టూల్ ఆర్ లైసెన్స్ వర్షన్ రావడం వల్ల సెలీనియం, ప్లే రైట్ అండ్ సైప్రెస్ అనేవి లేటెస్ట్ ట్రెండ్ టూల్స్. ఇవి ఎప్పుడు లేటెస్ట్గానే ఉంటాయి ఎందుకంటే అవి ఓపెన్ సోర్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఎలానో మీరు ట్రెండింగ్ టూల్స్ చెప్పారు కాబట్టి మీకు నచ్చిన ఆటోమేషన్ టూల్ ఏంటి సార్? నా ఆల్వేస్ సెలీనియం. నా కెరీర్ స్టార్ట్ అయింది సెలీనియం. ఆల్వేస్ ఐ ప్రిఫర్ ఫర్ సెలీనియం. లాస్ట్ స్టార్టింగ్ కెరీర్ సెలీనియం అయినా లేటెస్ట్ లాస్ట్ 2 years ప్లే రైట్ వాడుతున్నాం కాబట్టి బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. బట్ యాజ్ పర్ థింగ్స్ లైక్ జస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంటే సెలీనియం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో అకార్డింగ్ టు యూ వాట్ మేక్స్ అ పర్సన్ టు గెట్ అ జాబ్ సార్? దే షుడ్ బి 4 things, 4 qualifications ఉండాలి. ఒక పర్సన్కి జాబ్ రావాలంటే యూ షుడ్ హ్యావ్ 4 qualifications. 4 C's అంటారు దాన్ని. 4 C'sలో ఫస్ట్ C స్టాండ్స్ ఫర్ కంటెంట్. మనం నేర్చుకునే ఏ కోర్స్ అయినా లైక్ జావా అయినా, పైథాన్ అయినా, టెస్టింగ్ అయినా, C లాంగ్వేజ్ అయినా పర్లేదు కానీ దానిలో 100% కంటెంట్ ఉండాలి మన దగ్గర, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలని అర్థం. తర్వాత నెక్స్ట్ C స్టాండ్స్ ఫర్ కమ్యూనికేషన్స్. రైట్, మన కంటెంట్ ఉన్నప్పుడు దట్ హ్యాస్ టు ప్రొజెక్ట్, దట్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాస్ కమ్యూనికేషన్స్. ఆఫ్టర్ దట్ కన్సిస్టెన్సీ. రైట్, ఇప్పుడు
ల్యాక్ ఆఫ్ థింగ్ స్టూడెంట్స్ దగ్గర చాలా ల్యాక్ ఆఫ్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక ఇంటర్వ్యూ పోయిందనుకోండి, మనకు రాదని వదిలేస్తారు. సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ, ఫోర్త్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి. ఏ ఇంటర్వ్యూ అయితే పోతుందో అది ఎందుకు పోతుందో నోట్ చేసుకోండి. ఆ ప్రాబ్లం మళ్ళీ ఓవర్కమ్ చేసేటట్టు సెకండ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. అలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ చేస్తూనే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే వీఆర్ రెడీ టు టేక్ ఎ టెక్నికల్ ఇంటర్వ్యూ. లాస్ట్ C స్టాండ్స్ ఫర్ సర్కిల్. ఏంటంటే మనం నేర్చుకున్నాం రైట్, బట్ మనకు వచ్చిన 10 మంది ప్రొజెక్ట్ చేయొద్దా? దట్ హ్యాస్ టు ప్రొజెక్ట్. వీ హ్యావ్ టు మేక్ ఎ సర్కిల్ వేర్ ఎవరైతే జాబ్ వెతుకుతున్నారో వాళ్ళతో సర్కిల్ మెయింటైన్ చేయండి. సో దట్ ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నా, ఏ ఓపెనింగ్స్ ఉన్నా, ఎలాగున్నా ఆ సర్కిల్ ఉన్న పీపుల్ కంటెంట్ వస్తుంటుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. కాబట్టి ఆ సర్కిల్ మెయింటైన్ చేసుకోవాలి. దట్ ఇస్ అ ప్రాపర్ సర్కిల్ క్రియేట్ చేసుకోవాలి. 4C స్టాండ్స్ ఫర్ ఫస్ట్ కంటెంట్, కమ్యూనికేషన్, కన్సిస్టెన్సీ, సర్కిల్. ఈ 4 C's ఉంటే యూఆర్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ రియల్ వరల్డ్. ఓకే. సో ఈ రోజుల్లో మనం చూస్తే వీఆర్ సేయింగ్ డిఫరెంట్ ఏఐ సార్, లైక్ ATS అంటున్నారు, సమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి వెళ్తున్నారు. ఇఫ్ యూ కెన్ సీ మన దగ్గరనే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, లైక్ ఒక పర్ఫెక్ట్ రెజ్యూమ్ చేసుకున్నాక వెళ్ళి పర్ఫెక్ట్ మై రెజ్యూమ్ అని చెప్పి సమ్ డిఫరెంట్ వెబ్సైట్స్లో వేస్తుంటారు. సో మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి ATS అనేది అర్థం కాదు. సో ఒక స్టూడెంట్కి రెజ్యూమ్లో ATS అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు అడిషనల్గా కానీ అసలు యాడ్ చేయాల్సిన స్కిల్స్ ఏంటి సార్ రెజ్యూమ్లో? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఏం చేస్తున్నాడు, ఆ డేటా అంతా రెజ్యూమ్లో ఉండాలి. రెజ్యూమ్ ఇస్ నథింగ్ బట్ FIR రిపోర్ట్. మన పోలీస్ స్టేషన్కి FIR రిపోర్ట్, రైట్? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నీ గురించి చెప్పేది రెజ్యూమే. ఎవరి గురించో చెప్పకూడదు. ఆ రెజ్యూమ్ నీ గురించి చెప్పాలి, నీ హాబీస్ చెప్పాలి, నీ వే ఆఫ్ కమ్యూనికేషన్ చెప్పాలి, నీ కమిట్మెంట్ చెప్పాలి. లాస్ట్ ఒక 5 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నావు, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రెజ్యూమే. అర్థంలో మన మొహం ఎలా కనిపిస్తుందో, ద రెజ్యూమే ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇమేజ్ ఇట్ సెల్ఫ్. సో రెజ్యూమ్లో వచ్చే ప్రతి కంటెంట్ నీది అయి ఉండాలి. ఆ క్వాలిటీ ఆఫ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎవరిని అడగక్కర్లేదు, ఏని అడగక్కర్లేదు. ట్రై టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ బ్రెయిన్ అడగండి. సో నా ఛాలెంజ్ ఏంటి, నా కెరీర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఒక ఆర్గనైజేషన్కి వెళ్తే నా కెరీర్ ఒక 5 years తర్వాత ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, నా హాబీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి. ఈ హాబీస్ ఏదో హాబీ చెప్పినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలా చెప్పగలగాలి. ఆ కంటెంట్ ఉంటే రెజ్యూమ్లో, దట్ ఈస్ 100% షూర్. బట్ ఎవరిని అడగడం కన్నా ట్రై టు ప్రిపేర్ యువర్ ఓన్ రెజ్యూమే. ఆఫ్టర్ దట్ ఈ రెజ్యూమ్ని ఏం చేసుకోవాలంటే కంపేర్ చేసుకోవాలి. ఎలా కంపేర్ చేసుకుంటారు? ఒక ఎంప్లాయీ రెజ్యూమ్ తీసుకోండి, మీ రెజ్యూమ్ తీసుకొని కంపేర్ చేసుకోండి. ఎక్కడ ల్యాగ్ ఉంది, ఎవరిని అడగడం కన్నా ట్రై టు ఇంటరాక్ట్ విత్ రియల్ టైమ్ పీపుల్. సో దట్ రెజ్యూమ్ క్వాలిటీ ఆఫ్ రెజ్యూమ్ అనేది ఈజీ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో వాట్ ఈస్ ద యావరేజ్ సాలరీ ఫర్ అ ఫ్రెషర్ ఇన్ టెస్టింగ్ సార్? యావరేజ్ మోర్ దెన్ I think 3 lakhs డిపెండింగ్ అపాన్ కంటెంట్. ఐ టోల్డ్ రైట్, ఏదైనా కంటెంట్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. యూ హ్యావ్ టెక్నికల్ కంటెంట్ ఇనఫ్, యూల్ గెట్ మినిమం 3 lakhs ఆఫ్ సాలరీ. ఓకే. సో ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయ్యాక ఏంటంటే దెర్ విల్ బి సమ్ పీపుల్ లైక్, వాడు జాబ్ తెచ్చుకున్నాడు అంటే, బీటెక్లో జాబ్ తెచ్చుకున్నాడు అంటే దట్ ఈస్ సేఫ్. లేదు, ఒక జాబ్ తెచ్చుకోకుండా బయటకు వచ్చాడు అంటే హీ హ్యావ్ టు లెర్న్ సమ్ స్కిల్స్. సో అలా మార్కెట్లో ఇప్పుడు చూస్తే లైక్ టర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ 3 to 4 years, చాలా మంది కూడా మా దగ్గర రండి నేర్చుకోండి, మా దగ్గర జాబ్ పక్క అని చాలా మంది చెప్తుంటారు. సో డూ యూ యాక్చువల్లీ థింక్ దట్ పీపుల్ హూ గివ్ ప్రామిసెస్ అండ్ హూ ఆర్ లైక్ స్కిల్స్ మేము ఇస్తాము, మా దగ్గర జాబ్ వస్తుందంటే, అలాంటి వాళ్ళని నమ్మొచ్చా, నమ్మకూడదా? ఫస్ట్ థింగ్, స్కిల్ ఇచ్చేటోళ్ళతో నమ్మచ్చు, జాబ్ ఇస్తాడంటే నమ్మద్దు. ప్రపంచంలో జాబ్ ఇచ్చేటోడు ఎవడూ లేడు. మన దగ్గర కంటెంట్ ఉంటే జాబ్ అడగక్కర్లేదు. ఆ కంటెంట్ మనం ప్రూఫ్ చేసుకోవాలి. అది చెప్తున్నానమ్మా. జాబ్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరమ్మా. మనమే కంటెంట్ ప్రాపర్గా ఉంటే, మన దగ్గర కంటెంట్ టెక్నికల్ స్కిల్ సెట్ ఇచ్చేటోళ్ళు ఉంటే, యూ ఆల్వేస్ ట్రస్ట్ ద పీపుల్ హూ హాస్ గివ్ స్కిల్ సెట్ ఫర్ యూ. నీకు ఎవరైతే స్కిల్ సెట్ ఇస్తా అంటున్నారో మనం ట్రస్ట్ చేయొచ్చు 100%. బట్ ఎవడో జాబ్ ఇస్తా అంటున్నారా, ప్రపంచం జాబ్ ఇచ్చేటోడు లేడు. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ లేకుండా జాబ్ చేంజ్ చేసుకుంటామండి. సో కాబట్టి డోంట్ బిలీవ్ ద పీపుల్, జస్ట్ బిలీవ్ యువర్ స్కిల్ సెట్, జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నేను ఏమన్నానంటే నేను నమ్ముకో, సరిపోతుంది. సో దట్ ఆ టెక్నికల్ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటుంటే జాబ్ కోసం మనం వెతకక్కర్లేదు సార్, జాబే మన దగ్గరికి వస్తుంది. ఓకే. సో ఫైనలీ వాట్ ఈస్ ద వన్ అడ్వైస్ ఆర్ ద టిప్స్ యూ వాంటెడ్ టు గివ్ టు స్టూడెంట్స్ సార్? ఓన్లీ థింగ్ ఈస్ స్టెప్స్ టు స్టూడెంట్స్ సేయింగ్ దట్ దట్స్ వాట్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను చెప్పే స్టూడెంట్స్కి అడ్వైస్ ఏంటంటే, ప్లీజ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, మనం 10th class ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివి ఉంటాం, ఆర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటాం. 10th classలో బెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయి. ఇంటర్మీడియట్ కొంత తగ్గుంటాయి, గ్రాడ్యుయేషన్ ఇంకా తక్కువ ఉంటాయి సార్. ఎందుకు తగ్గుంటాయంటే రేపు ఎగ్జామ్ అయితే 2 nights చదువుతాం. ఆ మైండ్ సెట్ పనికిరాదు. దట్ మైండ్ ఇస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ద రియల్ వరల్డ్. మనం 10th class ఎలా చదివామో ఒక టాపిక్ని 100 times చదువుంటాం, 200 times చదువుంటాం. దానివల్ల
నాకు ఆ టాపిక్ మీద గ్రిప్ వచ్చింది. సో దట్ నేను ఎగ్జామ్ ఈజీగా పెర్ఫామ్ చేయగలిగాను 10th క్లాస్ పాయింట్ ఆఫ్ మాట్లాడితే. బట్ ఇప్పుడు ఆ మైండ్ సెట్ మారిపోయింది. సో మనకి సర్కిల్ ఏది క్రియేట్ చేస్తున్నాం అనుకుని చెప్పే కదండి, కన్సిస్టెన్సీ వన్ ఆఫ్ ది థింగ్స్. సర్కిల్ ఏది క్రియేట్ చేస్తున్నామో ఆ సర్కిల్లో జాబ్ గురించి ఆలోచించండి. ఆ జాబ్ గురించి ఆలోచించండి. ఏదైనా ఎలాగైనా ఆ ట్రాన్స్లోనే ఉంటేనే విల్ గెట్ ఎ జాబ్. డివేట్ అవ్వకూడదు, ఎటువంటి డివేట్ అవ్వకూడదు. మెయిన్ థింగ్ ఈ సోషల్ మీడియాకి డివేట్ అవ్వకూడదు, అదర్ యాక్టివిటీస్, రైట్? సో యూస్ఫుల్ అయ్యి మీడియాని యూస్ చేసుకోండి, యూస్ఫుల్ సర్కిల్ క్రియేట్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ ఎ జాబ్. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్స్ లైక్ త్రిబుల్ ఈ కానీ, ఈసీ కానీ, లేకపోతే సమ్వేర్ లైక్ మెకానికల్, సివిల్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ కెరియర్ ఐటీకి షిఫ్ట్ అవుదామా అని కానీ, లేకపోతే టెస్టింగ్లో షిఫ్ట్ అవుదామా అనుకుంటారు. సో వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చా, అవ్వకూడదా? ఐటీలో మోర్ దెన్ 70% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ టెక్నికల్ వచ్చిన వాళ్ళే. సిఎస్సి బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాదమ్మా, అందరు ఉన్నారు. మెకానికల్ పీపుల్ ఉన్నారు, ఎంబీఏ, ఎంకామ్, బీకామ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకారం మాట్లా హెచ్ఆర్స్ అంటారు కదా, టెక్నికల్ పర్సన్స్ కాకపోయినా కానీ ఐటీలో హెచ్ఆర్స్ ఉన్నారు, నాన్ టెక్నికల్ పర్సన్సే కదా. సో కాబట్టి ఏ కోర్స్కైనా, అది మన ఏ టెక్నికల్ నాలెడ్జ్ అయినా, ఏ లాంగ్వేజ్కైనా, ఏ టెస్టింగ్ టూల్స్ అయినా, నాన్ టెక్నికల్ పీపుల్ ఆల్సో ఎలిజిబుల్ టు గెట్ ఎ జాబ్ ఇంటూ ఐటీ. దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో మోర్ దాన్ ఐ థింక్ 10 to 20% కంపెనీస్ నాకు ఓన్లీ టెక్నికల్ సిఎస్సి పీపుల్ ఆర్ ఐటీ పీపులే కావాలని ప్రిఫర్ చేసిన, మోర్ దెన్ 80% కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ గ్రాడ్యుయేట్స్. ఓకే. సో ఇప్పుడు కరెంట్ టెస్టింగ్ టూల్స్లో కానీ కంపేర్ చేస్తే ఏఐ బాగా టూల్స్ యూస్ చేసేటి ఏంటి సార్? ఎస్, ఇప్పుడైతే ఏఐ బేస్ చేసుకుని జెన్ఏఐ అయితే లాస్ట్ 1 year నుంచి మా కంపెనీలో టెస్ట్ రిగర్ అనే టూల్ని అయితే యూస్ చేస్తున్నాం. కాబట్టి బట్ అగైన్ ఆ టెస్ట్ రిగర్ టూల్ యూస్ చేయాలనుకున్నా కానీ ఆ టూల్స్కి ఇచ్చే ఇన్పుట్స్ అనేవి టెక్నికల్ ఇన్పుట్స్ ఇవ్వాలి. బ్లైండ్కి ఇన్పుట్స్ వస్తే ఈ కాంట్ ఏబుల్ అండర్స్టాండ్. కాబట్టి ఏఐ బేస్డ్ టూల్స్ కూడా ఉన్నాయి, లైక్ టెస్ట్ రిగర్ కూడా ఉంది. సో అది కూడా మీ యొక్క ఫ్యూచర్ స్కోప్గా, మీ యొక్క ఫ్యూచర్ పాత్గా యాడ్ చేసుకోవాల్సిందే. ఓకే. సో చాలా మందికి మాన్యువల్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటుంటుంది సార్. వాళ్ళు ఒక 5 to 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక వాళ్ళకి సడెన్‌గా ఆటోమేషన్ షిఫ్ట్ అవ్వాలా అని అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చా? అవ్వకూడదా? ఆ క్వశ్చన్కి వెంటనే అవ్వమని చెప్తాను. ఎందుకంటే సో కంపెనీస్ ఏదైనా అప్డేటెడ్ పీపుల్, అప్‌స్కిల్ పీపుల్ గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మాన్యువల్ మీదే మీ కెరీర్ స్టార్ట్ అయ్యి అలా ఎండ్ అవ్వద్దు అనే కాన్సెప్టే ఇక్కడ నేను చెప్పే విధానం. మీరు మోర్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండి మాన్యువల్ మీదే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆటోమేషన్ స్టార్ట్ చేయాల్సిందే మీ కెరియర్. ఎందుకంటే మీ కెరియర్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక టెక్నికల్ ఆటోమేషన్ టూల్ నేర్చుకున్నాను అనుకోండి, ఈజీగా 4-5 years సర్వే అయిపోవచ్చు. ఆ టూల్ డౌన్ అవుతుందన్న కాన్సెప్ట్లో అగైన్ లెర్న్ ద న్యూ థింగ్స్. ఓన్లీ థింగ్ ఈస్ బావిలో కప్పలు కాకుండా అప్డేట్ చేసుకోండి మీ కెరియర్ని. సో మాన్యువల్ ప్రాసెస్ ఒకటే కాదు, ఆటోమేషన్ మీద మీ కెరియర్ని చూస్ చేసుకోవాలి. కంపెనీస్ మారుతూ మీ కెరియర్ని గ్రో చేసుకుంటూ మీ ప్యాకేజెస్ ఇంప్రూవ్ చేయాలనేది కాన్సెప్ట్ ఇక్కడ మనకి. ఓకే సార్. సో అలానే పోలిస్తే పీపుల్ లైక్ నాన్ ఐటీలో వర్క్ చేస్తుంటారు కదా సార్, వాళ్ళు టెస్టింగ్‌కి షిఫ్ట్ అవ్వచ్చా? ఎస్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డూ కమింగ్ ఫ్రమ్, దే ఆర్ విల్లింగ్ టు చేంజ్ ఫ్రమ్ నాన్ ఐటీ టు ఐటీ వెళ్ళొచ్చు. బట్ ఈ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఐటీ ఎక్స్పీరియన్స్గా ప్రూవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్, నేను ఎక్స్వైజెడ్ కంపెనీలో వర్క్ చేశాను, ఒక నాన్ ఐటీ పర్సన్గా వర్క్ చేశాను. బట్ అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ పీపుల్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోండి. నాలెడ్జ్ అంటే తీసుకోవడం అంటే సంథింగ్ లైక్ డోంట్ టేక్ యువర్ దేర్ రెజ్యూమ్స్, టేక్ దర్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ బేస్ చేసుకొని మీ కెరీర్ని ఐటీలో షిఫ్ట్ చేసుకోవాలనేది కరెక్ట్ వే. ఓకే. సో ఇందాక మనం కాన్వర్జేషన్‌లో అన్నప్పుడు మీరు చెప్పారు లైక్ 2 ఇయర్స్ నుంచి మేము ప్లే రైట్స్ వాడుతున్నాం అని చెప్పారు. సో ఇఫ్ యూ కంపేర్ బిట్వీన్ సెలీనియం అండ్ ప్లే రైట్, మీరేది బాగా సజెస్ట్ చేస్తారు? సో ఎస్, సెల్లిం అన్నదంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఇల్లు కట్టాలనుకుంటే ప్రతి ఐటమ్ని క్రియేట్ చేసి పెట్టుకుంటాం. బట్ ప్లేరెట్ అలా కాదు, రెడీమేడ్ క్రియేట్ చేసి పెడుతుంది. బట్ ఎనీహౌ మన అదే చెప్తున్నా అంటే సెలీనియం బెటరా, ప్లేరెట్ బెటర్ అంటే రెండు ఇంపార్టెంట్ అనండి. బట్ సెలీనియం అయితే స్క్రాచ్ నుంచి మనం ఏ టు జెడ్ చేయాల్సిందే, రైట్? బిల్డ్ చేయడమైనా, ఫ్రేమ్వర్క్స్ లాంటివైనా, వెబ్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయడమైనా, ఇలా జీరో నుంచే మనం స్టార్ట్ చేయాలి. బట్ ప్లేరెట్ ఏం చేస్తుందంటే ఇన్బిల్ట్ కానీ మనకి ఇవన్నీ ఇచ్చేస్తుంది కాబట్టి ఎస్ మన వర్క్ ఈజీ ఉంటుంది. బట్ రెండు బెటర్ అని చెప్తున్నాను, సెలీనియం అండ్ ప్లేరెట్ రెండు బెటరే. ఓకే. మరి చాలా మంది ఎందుకు సార్ సెలీనియమే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఎంఎన్సీస్కి వెళ్ళాను అనుకోండి, ఆల్రెడీ ఇన్బిల్ట్ టూల్ ఉంటుంది అక్కడ, దాన్ని మళ్ళీ ఓవర్ రైట్ చేసి న్యూ టూల్ ఎందుకు తీసుకురావాలి, ఉన్న టూల్ మీద వర్కౌట్ చేద్దాం. అండ్ ఆల్సో ఈ సెలీనియం అనేది ఓపెన్ సోర్స్, రైట్? దీనికి ఎటువంటి అమౌంట్ కాస్ట్ ఎక్స్ట్రా అవసరం లేదు. కాబట్టి అదే ఫ్రీవేర్ టూల్ నుంచి, అదే ఓపెన్ సోర్స్ నుంచి, అదే డిఫరెంట్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దే ఆర్ మైగ్రేటింగ్ టు న్యూ టూల్స్ ఇట్ సెల్ఫ్. లేదు ఒక ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళు ప్లేరెట్ మైగ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. బట్ ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్, సెలీనియం ఉన్న ప్రాజెక్ట్ని ఎందుకు ప్లేరెట్ మైగ్రేట్ చేయాలనే కాన్సెప్ట్తోనే సెలీనియం ఎప్పటి నుంచి ఉందో అలాగే కంటిన్యూ చేస్తున్నారు కంపెనీస్. ఓకే సార్. సో ఇప్పుడు కెరియర్
ఎవరికైనా కెరియర్ గ్యాప్స్ ఉంటుంటాయి కదా సార్, Yes. లైక్ 4 or 5 years, వాళ్ళు టెస్టింగ్ నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళకి బయట ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? లెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఆ లెస్ట్ ఆపర్చునిటీస్ని మనం గుడ్ ఆపర్చునిటీస్గా ఎలా మార్చుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్ నా 2 years కెరియర్ గ్యాప్ ఉంది సార్. ఏంటి సార్ నా పరిస్థితి అంటే, మీరు ఒక చోట టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి, అది ఏదైనా పర్లేదు. టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోండి, ఒక 2 months 3 months 4 months చెప్తారు వాళ్ళు టెక్నికల్ స్కిల్స్. ఆ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే, నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నాను, నా కెరియర్ ఎప్పటి నుంచో ఉంది, నేను టెక్నికల్ చాలా ప్రూఫ్ చేసుకోగలుగుతున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఇంటర్వ్యూస్. నాకు ఇప్పుడు ఇంటర్వ్యూస్ రావట్లేదు, ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ ది ఇంటర్వ్యూస్, ఐఎమ్ టెక్నికల్ స్ట్రాంగ్ ఎనఫ్ అని ఆ కెరీర్ని అలా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో దట్ దే ఆర్ నాట్ ఇన్ డేంజర్ జోన్. ఏం నేర్చుకుంటూ ఖాళీ కూర్చోవడం కన్నా ఏదో నేర్చుకోండి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ నేర్చుకున్న నాలెడ్జ్ని యూజ్ చేసుకోండి ఒక వెపన్గా. సో దట్ యూ విల్ బి దేర్ ఇన్ టు ద ఐటీ కంపెనీ ఇట్ సెల్ఫ్. ఒకసారి మనం లోపలికి వెళ్ళడం అని తెలుసుకున్నాక యూ విల్ సర్వైవ్ ఎనీవేర్. సో టిపికల్లీ మీరు సాఫ్ట్వేర్ టెస్టర్ సార్. సో మీరు మార్నింగ్ లాగిన్ అయినప్పటి నుంచి లాగౌట్ అయ్యేదాకా మీ డే ఎలా ఉంటుంది సార్? లైక్ హౌ ప్రొడక్టివ్ ఇట్ బి? ఎప్పుడు ఏది ఎక్కడ ఏ మూల నుంచి డిఫెక్ట్ దొరకాలనే కాన్సెప్ట్తోనే అప్లికేషన్ చూస్తుంటాం. సో వీ ట్రై టు చెక్ ద అప్లికేషన్ నార్మల్గా మీరందరి ప్రకారం ఎస్ వర్క్ అవుతుంది కాదు, ఎందుకు వర్క్ అవ్వాలనే కాన్సెప్ట్తో వెతుకుతామండి. మేము ఎప్పుడు హ్యాపీగా, మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తామంటే, మాకు ఒక ప్రాబ్లం కనిపించింది అప్లికేషన్లో, అప్పుడే మాకు నిద్రపడుతుంది. సో టెస్టింగ్ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే డిఫెక్ట్ దొరుకుతుందో, ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతాయో ప్రాబ్లమ్స్, అప్పుడే వీఆర్ హ్యాపీ, బికాస్ దట్ ఈస్ అవర్ వర్క్. మాకు అదే వర్క్. సో కాబట్టి రోజుకి ఛాలెంజ్ చేసే, మార్నింగ్ లాగౌట్ అవ్వాలి నుంచి లాగౌట్ అయ్యే వరకు ఈరోజు నేను ఎన్ని ఛాలెంజ్ ఫేస్ చేశాను, ఎన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేశాను. ఆ రోజు డిఫెక్ట్ ఐడెంటిఫై చేయలేదా, తినదరగదు, నిద్ర పట్టదు. సో కాబట్టి ఆ వర్క్ ఆల్కహాలిక్ మైండ్ సెట్ ఉంటే ఎక్కడైనా సర్వైవ్ అవుతాం.